తెలంగాణ గ్రూప్ 2 ఫలితాల్లో జనరల్ ర్యాంకుతో పాటు ఫైనల్ కి టీజీపీఎస్సీ విడుదల చేసింది. కాగా గ్రూప్ 2 ఫలితాల్లో పురుష అభ్యర్థులు సత్తా చాటారు. మొదటి ర్యాంకు నుండి 31st ర్యాంకు వరకు అందరూ పురుష అభ్యర్థులే ఉన్నారు. వారిలో సిద్దిపేటకు చెందిన వడ్లకొండ సచిన్ ఒకరు. గ్రూప్ 2 ఫలితాల్లో 444.7 మార్కులతో రాష్ట్ర స్థాయిలో రెండో టాపర్ గా నిలిచారు. ఇంట్లోనే ఉంటూ సన్నద్ధమై గ్రూప్ 2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించిన సచిన్ పై మా S6 న్యూస్ ప్రత్యేక కథనం. ఇంట్లోనే ఉంటూ సన్నద్ధమై గ్రూప్ 2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంక్ సాధించారు వడ్లకొండ సచిన్. సిద్దిపేటకు చెందిన సచిన్ తండ్రి శ్రీనివాస్ రెడ్డి సివిల్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారు. 2 ఏళ్ల పాటు హైదరాబాద్ లోని ఓ స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం చేసిన సచిన్ సివిల్స్ లో విజయమే లక్ష్యంగా రాజీనామా చేసి సన్నద్ధమయ్యారు. అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ అయి 2021-22లో 2 సార్లు సివిల్స్ రాసినా నిరాశ ఎదురైంది. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మా చిన్న బాబు సచిన్ ఫస్ట్ నుంచి 7th వరకు సిద్దిపేటలో చదువుకున్నాడు. 8th, 9th, 10th హైదరాబాద్లో కేకేఆర్ గౌతమ్ స్కూల్లో చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ వచ్చి నారాయణ కాలేజ్. ఇంజనీరింగ్ వచ్చి BML ముంజాల్ యూనివర్సిటీ ఢిల్లీలో చదివాడు. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి బాగా చదువుతాడు. ఆ కష్టం తర్వాత ఇంజనీరింగ్ తర్వాత సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేసాడు 2 years. చేసిన తర్వాత మేము వద్దన్నా కానీ కొద్దిగా కష్టపడి నేను చదువుతా అని చెప్పే ఉద్దేశంతో జాబ్కు రిజైన్ చేసి ఈ గవర్నమెంట్ జాబ్ అని సివిల్ సర్వీసెస్ కావాలని కోరికతోటి ఈ గ్రూప్స్కు ప్రిపేర్ చేసి గ్రూప్ జాబ్ చిన్నప్పటి నిన్న గ్రూప్ 1 కూడా ఉన్నది. ఇంకా గ్రూప్ ర్యాంక్ ఇవ్వలేదు, మార్క్స్ ఇచ్చారు. గ్రూప్ 2లో నేను మంచి ర్యాంక్ వచ్చింది. సంతోషంగా ఉంది. మా బాబు చిన్నప్పటి నుంచి టాపరే, బాగా చదివేవాడు. మేము కూడా ఆయనకు ప్రోత్సహించినాం బాగానే. కానీ చాలా బాగా మాకు తగ్గట్టు మంచిగా చదువుకొని మా పేరు బాగా అంత బాగా చదివి అంత టాపర్గా వచ్చిందంటే మాకు కూడా ఆనందంతో కన్నీళ్ళు కూడా వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయడంతో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమయ్యారు. కొన్నాళ్ళు ఆన్లైన్ లో కోచింగ్ తీసుకున్న తర్వాత ఇంటి వద్దే ఉంటూ సన్నద్ధం కావడంతో మెరుగైన ఫలితం దక్కిందని సచిన్ తెలిపారు. దీంతో గ్రూప్ 2లో రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించినట్టు తెలిపారు. అలాగే ఇటీవల వెలువడిన గ్రూప్ 1 ఫలితాల్లో 461.5 మార్కులు సాధించారు. నిరాశ దరి చేరనీయకుండా నిత్యం శ్రమిస్తే ఫలితం వస్తుందని పేర్కొన్నారు సచిన్. నా పేరు సచిన్ వడ్లకొండ, మాది సిద్దిపేట జిల్లా అండి. సో నిన్న మనకు గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చిన దాంట్లో నాకు ఆల్ స్టేట్ వైడ్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. మార్క్స్ వచ్చేసి 444.7 600కి వచ్చాయండి. సో నాది 2019లో బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, కంప్యూటర్ సైన్స్, BML ముంజాల్ యూనివర్సిటీలో. దాని తర్వాత 2 years వర్క్ చేశాను. 2 years ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. సో వర్క్ చేస్తున్న టైంలోనే మనకు కోవిడ్ లాక్డౌన్లో ఇలా ప్రిపేర్ అవుదామని చెప్పి ఒక ఫీలింగ్ అనేది వచ్చింది. గవర్నమెంట్ సైడ్ వెళ్దాము, సర్వీస్ ఓరియంటెడ్ వర్క్ చేద్దామని చెప్పేసి ఉండేది. సో నేను జాబ్ చేస్తూనే ఒక 1 year ఇది మన వల్ల అవుతుందా అసలు అని చెప్పేసి ప్రిపేర్ అవుతూ అలానే ప్రిపేర్ అయ్యాను. సో నాకు ఒక 1 year తర్వాత అనిపించింది ఇంకా మనము ఫుల్ ఎఫర్ట్స్ పెడితే తప్పకుండా వస్తుందని చెప్పేసి ఈ జాబ్కి రిజైన్ చేసేసి 21 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూపీఎస్సీ సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో 21-22లో యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చాను. సో అందులో 2 to 3 మార్క్స్తోని ప్రిలిమ్స్ ప్రతిసారి క్వాలిఫై అవ్వలేదు. సో 22లో నేను ప్రిలిమ్స్ రాసే టైంకి మనకు ఇక్కడ గ్రూప్స్లో కూడా నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యాయన్నమాట తెలంగాణలో. సో ఇంకా అక్కడ కొంచెం సెట్ బ్యాక్స్ అవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ మనకు తెలంగాణలో గ్రూప్స్ అటెంప్ట్ చేద్దామని చెప్పేసి ఇటు ఎఫర్ట్స్ పెట్టాను. సో దాంతోనే కొంచెం మనకు తెలంగాణ సైడ్ సిలబస్ అది చూసుకోవడము, దాంతోపాటు ముందున్న నాలెడ్జ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన నాలెడ్జ్తో ఇది కొంచెం ఇంకా కంటిన్యూ చేశాను. అలాగే మనకు ఇంకా 22, 23, 24లో ఇలా ప్రిపేర్ అవుతూ 24లో జరిగిన మన గ్రూప్ 1 మెయిన్స్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాశాను అక్టోబర్లో. అందులో 461.5 మార్క్స్ వచ్చాయి. దాని తర్వాత డిసెంబర్లో జరిగిన గ్రూప్ 2లో నిన్న రిజల్ట్స్ వచ్చాయి. అందులో సెకండ్ ర్యాంక్ వచ్చింది. సో ఇంత మంచి ర్యాంక్ రావడానికి కారణం అయితే నేను హార్డ్ వర్క్ చేయడం అండి. కన్సిస్టెంట్గా ఈ 4 years డైలీ హార్డ్ వర్క్ చేస్తుండేవాడిని.
ఒక ప్లాన్ వేసేసుకొని ఈ పర్టికులర్ సబ్జెక్టు ఈ పర్టికులర్ డేస్లో కంప్లీట్ అవ్వాల్సిందే. సో మళ్ళీ దాంతోపాటు ఈరోజు ఏమేమి కంప్లీట్ చేయాలి, అది అయిపోయి మళ్ళీ పడుకునే ముందు మనకి ఇవి కంప్లీట్ అయ్యాయా, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డేకి పెండింగ్ పడుతుందా. సో ఇవన్నీ ప్లానింగ్ అనేది పక్కా చేసుకునేవాడిని. సో దీంతో మనకు ఒక ఐడియా వస్తుంది మనం ఏ స్టేజ్ వరకు వెళ్ళాము, ఇంకా ఎంత కంప్లీట్ చేయడం. సో దీని ద్వారా మనకు ఏ స్టేజ్లో ఉన్నామని ఐడియా వచ్చేది. సో దాని తర్వాత మళ్ళీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత టెస్ట్ అనేది చాలా అటెంప్ట్ చేసేవాడిని, ఐదర్ ఇది గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ. సో ఇట్లా ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యి వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేస్తుండేవాడిని. సో దాని ద్వారా ఫీడ్బ్యాక్ రావడం వల్ల ఇంప్రూవ్మెంట్స్ వచ్చేటివి. సో ఇలా ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఈ స్టేజ్లో ఉన్నాను. సో ఫైనల్గా మెసేజ్ ఏంటి, అందరి స్టూడెంట్స్ ఎవరైతే ఇటువైపు వద్దామనుకుంటారో, ఇలా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడం కానీ లేకపోతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారని ఒక 2 to 3 years కన్సిస్టెంట్ ఎఫర్ట్ మొత్తం అంతా మర్చిపోయి దీని మీదనే ఫుల్ టైం ఎఫర్ట్ పెట్టి, లేదు డైవర్షన్స్ బయట డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు అనుకుంటే మాత్రం మీరు సక్సెస్ తప్పకుండా సాధించగలరు. సో ఓన్లీ మీరు హానెస్ట్గా ఉండండి, ఫుల్ 100% ఎఫర్ట్స్ పెట్టండి, సిన్సియర్ అండ్ డెడికేటెడ్ వర్క్ చేయండి, తప్పకుండా సక్సెస్ అనేది సాధించండి. ర్యాంక్ రాగానే మా అమ్మ నాన్న ఇంకా అన్నయ్య మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ముందుగా కొంచెం సెట్ బ్యాక్స్ చూశాను, అది యూపీఎస్సీ సివిల్స్తో కానీ లేకపోతే మనకు మెయిన్స్ మార్క్స్ కొంచెం తక్కువ రావడంతో కానీ. బట్ ఈ ర్యాంక్ చూసిన తర్వాత వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళ ఎఫర్ట్స్ మాత్రం చాలా ఉన్నాయి, ఎప్పటికప్పుడు సపోర్ట్ వల్లనే ఈ స్టేజ్లో ఉన్నాను.